నమస్తే, అంతరార్థానికి స్వాగతం. సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020 దీని కింద ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ వేతన పరిమితి మనకు సెప్టెంబర్ 1, 2014 నుంచి 15,000 వరకు ఉంది. దాన్ని పెంచుతారనే ఎంతో ఆశతో చూస్తున్నారు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పరిధి కింద వచ్చేటువంటి వాళ్ళు, ఉద్యోగులు వగైరా. అయితే అది పెంచలేదు, 15,000 రూపాయలు మాత్రమే కొనసాగుతూ ఉన్నది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పరిధిలో 29 కోట్ల మంది ఉన్నారు. అంతమంది ప్రైవేట్ సెక్టర్లో ప్రధానంగా ఉన్న ఉద్యోగులు. వారికి సంబంధించినటువంటి సామాజిక భద్రత, ఉద్యోగానంతర భద్రత, పెన్షన్ వగైరా ఇచ్చినట్టయితే ఇది చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాందే కదా. అయినప్పటికీ కూడా ఉద్యోగుల నుండి, వాళ్ళ వేతనాల నుండి మినహాయింపు చేసుకొని ఇస్తున్నటువంటి ఒక సౌకర్యం ఇస్తే కేంద్ర ప్రభుత్వము పెన్షన్ నిధి కింద 1.16% సబ్స్క్రైబ్ చేయాల్సి వస్తుంది. అది అంత అవసరం కూడా ఉండదు, ఎందుకంటే పే యాజ్ యూ గో స్కీమ్ లాగా ఉంది. వెంటనే ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి పని ఉండదు. సరే, వారి వెసులుబాట్లు, సౌకర్యాలు ఏమున్నా కూడా 15,000 పరిమితి అనేది చాలా తక్కువగా ఉంది. అది పెంచాలని ఈపాటికి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ 21,000 పెంచింది. దాన్ని పెంచుతామని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి ఈ 15,000 పరిమితిని కూడా పెంచుతామని, కొందరేమో అది 21,000 ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వారిది ఉంది కనుక ఇది 21,000 చేస్తారని అనుకుంటుంటే, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కింద వచ్చేటువంటి వారు, ఉద్యోగులు, వారి సంఘాలు వగైరా దాన్ని 30,000 వరకు, దాన్ని పెంచాలని 30,000 కాదు అని అడిగితే దాన్ని 30,000 వరకు పెంచుతారేమో అని. తర్వాత ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పరిమితిని 15 వేతన పరిమితి 15,000 నుండి 30,000 వరకు, దీన్ని కలిపి 30,000 వరకన్నా పెంచుతారేమో అని చూస్తున్నారు. అది జరగలేదు. అసలు అయితే ఈ పరిమితులతో సంబంధం లేకుండా ఉద్యోగి వేతనం ఎంతైతే అంత ఎట్లాగో కాంట్రిబ్యూషన్ తీసుకుంటున్నారు, అవసరమైతే దాన్ని సవరించవచ్చు. ఓ పక్కన సగటు ఆయుర్దాయం పెరుగుతున్నది, వయోవృద్ధుల సంఖ్య పెరుగుతున్నది. ఈ సామాజిక బాధ్యత కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని చేయాలి. ఎందుకనో మరి ఇటు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ కింద వచ్చేటువంటి కనీస పెన్షన్ 1,000 రూపాయలు అంతకంటే తక్కువ కూడా వస్తుంది. మినిమం కనీస పెన్షను 1,000 రూపాయలు అన్నప్పటికీ అంతకు తక్కువ వచ్చేవాళ్ళు ఉన్నారు, లక్షలాది మంది. అది పెంచుతారని వాళ్ళు ఎప్పటి నుంచో ఆలోచిస్తుంటే దానిపైన కూడా ఇంత ఉపేక్ష ఎందుకు? ఈ ఉద్యోగుల శ్రేయస్సు విషయంలో ఇంత ఉపేక్ష ఎందుకు? సామాజిక భద్రత ప్రభుత్వానికి పట్టకుండా ఉంటే ఎట్లా? వాస్తవానికి సుప్రీంకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం కారణంగా సుప్రీంకోర్టు జనవరిలోనే దీనిపైన ఒక నిర్ణయం తీసుకోండి అని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయినా కూడా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఏ నిర్ణయం తీసుకున్నారో అదే 15,000 కొనసాగిద్దామని. ఇది చాలా అన్యాయం అండి. వేతనాల నువ్వు ఎంతైతే అంత, ఈ సీలింగ్తో సంబంధం లేకుండా పెంచాలనేది కాస్త తీవ్రంగా ఆలోచించండి. గతంలో అనేక వీడియోలలో అది ఎందుకు సాధ్యమవుతుంది, ఎందుకు పెంచాలి అనే విషయాన్ని చెప్పాను కనుక నేను ఆ విషయాన్ని తిరిగి ఇప్పుడు ఇక్కడ చెప్పడం లేదు. అట్లాగే మినిమం పెన్షన్ కూడా పెంచాల్సినటువంటి అవసరాన్ని అనేక వీడియోల్లో మనం చెప్పాం. అది అట్లాగే ఉంది. దయచేసి ఈ 2 విషయాలు ఆలోచించి, సీలింగ్తో సంబంధం లేకుండా కనుక చేస్తే మీకు ఈ మినిమం పెన్షన్, మ్యాక్సిమం పెన్షన్ అనేటువంటి విషయాలు కూడా రావు కనుక ఒక శాశ్వత పరిష్కారం దొరుకుతుంది కనుక అట్లా చేయాలని మరోసారి ఈ ఛానల్ ద్వారా ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను. ఈ వీడియోని ఇంత ఓపికగా చూసినందుకు ధన్యవాదాలు. దీన్ని మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన ఎక్కువ మంది చూసే వీలు ఉంటుంది. ఇట్లాంటి అనేక వీడియోలు మీకు నేను ఇంకా తరచుగా సమర్పించేందుకు మీరు నన్ను ప్రోత్సహించినట్టు అవుతుంది. ధన్యవాదాలు.